గోవర్ధన్ ఘాట్. గోవర్ధన్ ఘాట్కి వచ్చిన మేము కాశీ బనారస్ హరిశ్చంద్ర ఘాట్. మీకు ఎక్కువ మూవీలో కనిపించేది ఈ ఘాట్, చౌసోటి ఘాట్. హిస్టరీ దీనిది. క్రౌడ్ చూసారా ఎంత కూడా క్రౌడ్ ఉన్నారు. ఇది మెయిన్ ఘాట్ అన్నట్టు గుడి దగ్గర. ఈ గంగా సేవ్ అనేది ఇది. ఇక్కడికి వచ్చినాం మనం, అంత క్రౌడ్ ఉన్నది. ఇక్కడికే చాలా మంది వస్తారు. చూసేదా అక్కడ రాము साइड में जाके नाक ఇదేం కాదు తెలుసా, ఇక్కడ పెయింటింగ్ చేసేది. ఇక్కడ శివ ఉంది, అదేది త్రిపుర ఘాట్. ఇది కాశీ విశ్వనాథ్ గేట్ ఘాట్ మందిర్. చూడండి, ఇది ఎప్పట్లో రాజరకాలం కట్టారు. ఈ మూడు ఉంటాయి, ఈ మూడు కాడికే టవర్లు కనబడుతున్నాయి లైటింగ్స్. ఇవే బోటింగ్ చేస్తారు మెయిన్. అది కనబడేది మణికర్ణిక ఘాట్. పొగ కనబడుతుంది మీ అందరికీ, మణికర్ణిక ఘాట్. ఇది మెయిన్, ఇక్కడనే గంగా హారతి అవుతుంది. ఇది కాశీ గుడి ఎంట్రన్స్. ఇక్కడ గంగా హారతి ఇస్తారు.
పొగ కనబడేది మణికర్ణిక ఘాట్ మెయిన్. మీరు చూస్తారు కదా వీడియోలలో రీల్స్లలో, అది మెయిన్ ఎంట్రన్స్ గుడి. ఈ మెయిన్ చూసిందా ఈ గుడి లోపల ఎంట్రన్స్. మొబైల్ అలౌ లేదు. ఇదేం ఘాట? హరిశ్చంద్ర ఘాట్. శివాలని గాడబెడతారు చూసామా? ఇది సెకండ్ అన్నట్టు. మెయిన్ మణికర్ణ ఘాట్ ఇప్పుడు మీకు చూపెడుతున్నా. ఇప్పుడు మనం పడవలు ఉన్నాం. ఒక్కరికి 400, మొత్తం 85 ఘాట్లు. 85 ఘాట్లని మనం తిరగబోతున్నాం. దీంట్లో మనం 4 ఉన్నాం. అంటే ఇదంతా మనం కాశీలో బెస్ట్ అంటే బెస్ట్ ఈవినింగ్ రైడ్. ఒక్కొక్కరికి 400, 400 చార్జ్ తీసుకుంటారు. 4 మనం సెట్ అయిపోయింది. ఇంత తక్కువలో ఎందుకు పడ్డదంటే ఎవరు లేరు, గిరాకీ లేదు, ఏం లేదు. సో మనకు పడ్డది చూసుకోవాల్సింది. లైఫ్ జాకెట్ అయితే వేసుకోవాలి. మెయిన్ గంగారతి ఎంత బ్యూటిఫుల్ ఉంది వ్యూ. మీకు ఎక్కడ కనబడదు ఎంత. ప్రతి గంగలో తిరుగుతాం కానీ కాశీ అంటే కాశీ బోట్ స్పెషల్ ఇక్కడ. బ్యూటిఫుల్. అదైతే మస్తు ఉంటుంది. కాకపోతే అది మనకి ఇయ్యరు. ఇక్కడ సర్వే చేస్తారు చూసిర్రా, ఎవడైనా పడితే అది ఇదని. అది వాళ్ళ డిపార్ట్మెంట్ అన్నట్టు స్పెషల్. ఎట్లుంది? వావ్. ఇక్కడ గంగా ఆరతి అవుతుంది. స్పెషల్లీ ఏ గంగా ఆరతి అయినా కానీ ప్రతి ఘాట్ దగ్గర కొన్ని ఘాట్ల దగ్గర జరిగేది, కొన్ని ఘాట్ల దగ్గర జరుగుతుంది. మెయిన్ గంగా ఆరతి అంటే ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉండేది మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర. సెపరేట్ చౌకీ ఘాట్ అది. మీరు రీల్స్లో ఒకటి వీడియో చూసారు కదా, టెంపుల్ వ్యూ, ద బెస్ట్ వ్యూ అంటే ఇదే టెంపుల్ కదా. ఇదే కనబడుతుందా? అది అక్కడ వ్యూ వండర్ఫుల్గా ఉంటుంది. స్పెషల్ దాన్ని బ్లాక్ చేసేసేళ్ళు. మేము పొద్దున మార్నింగ్ పోయినాం. మార్నింగ్ పోతే అక్కడ క్లోజ్ చేసేది పద్ధతిలో. లేకపోతే రీల్ తీద్దామని చూసినాం. శంగేశ్వర్ ఘాట్ అట మీకు కనబడుతుంది. రీల్స్లో ఎక్కువ పాపులర్ అయ్యి ఇట్లా బోటింగ్ వస్తా అంటే నీళ్ళల్లో. మనం ఇక్కడ నుంచి ఎంట్రింగ్ కాగా చూడు అదే చిన్నగా కనబడుతుందా? ఇది అదే కాకపోతే రీల్స్ అన్నీ బంద్ అయినాయి. ఇది ఇంకో రైడ్, గ్రూప్ రైడ్. దీనికైనా మంచి ఉండడే మస్తు ఈత కొడుతుంది. రైట్. టెంపుల్ మనకు వచ్చేసి అక్కడ 3వది కనబడుతుందా? 3 టవర్స్ కనబడతాయి. మీకు ఇలా జూమ్ చేయడం కనబడినా కానీ పలికినట్టు కనబడుతుంది. చూపెట్టబోతాను. ఇది రాజా ఘాట్.
గంగా ఆరతి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. అసెస్మెంట్ ఘాట్ ఇది మస్తు ఎంతమంది ఉన్నారు. వావ్, ఇక్కడ ట్యాంక్ ఉంటుంది ఇక్కడనే ఆల్రెడీ చేసేది కనబడుతుంది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇదేమో టెంపుల్ కనబడేది ఇక్కడ ఉంది మెయిన్ టెంపుల్ మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ లాంగ్ శాండ్గా ఉంటాయి. గెస్ట్ హౌస్ ఈ టెంపుల్ చాలా వ్యూ ఉంటుంది. మొత్తం టెంపుల్ ఇవన్నీ ఆశ్రమంలో టెంపుల్స్ మొత్తం స్ట్రక్చర్స్ ఇవన్నీ. కాశీకి రావాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. టెంపుల్ పక్కన ఉంటే మణికర్ణ ఘాట్ మనకు కనబడుతుందా అక్కడ మణికర్ణ ఘాట్ ద ఫేమస్ లైఫ్ గురించి నేర్చుకోవాల్సింది మణికర్ణ ఘాట్. ఇక్కడ మన దేవుని దగ్గరనే గుడి గారినే గంగా ఆరతి చేస్తున్నారు. 7కి ఎగ్జాక్ట్లీ గంగా ఆరతి. దాని పక్క పంటే మణికర్ణ ఘాట్ చూసారా. ఇక్కడేమో దేవుని పూజిస్తారు, మణికర్ణ ఘాట్ కాడేమో మనుషులను చంపుతారు పక్కనే. ఇంకెక్కడ ముట్టుడు అది ఇది అంతా కాశీ. వీళ్ళేవి రెండు తీసుకోవాలి. ఇక్కడేం పూజ జరుగుతుంది, ఇక్కడేం శవాలు గాలి పెడతారు. మనం ముట్టుడు అది ఇది అని మనం పిక్చర్లాగా ఉంటాం. కానీ ఇక్కడ ముట్టుడు లేదు, ఏం లేదు. వాళ్ళని శవాల నుంచి వస్తారు, వాళ్ళని ముట్టుకుంటారు, దేవుని దగ్గరికి పోతారు. స్పెషల్ ఇది కాశీలో ఏ మణికర్ణ ఘాట్. మనం పోదాం, ఈవినింగ్ పోదాం, చేసి పోదాం. ఇది మీకు కనబడేది చాలాసార్లు. అది మొత్తం పండుకొని ఉంటుంది టెంపుల్ అంతా. भैया थोड़ा नजदीक से नहीं लेके जा सकते? ठीक है ठीक है. ఇక్కడ తెలుగు రాదు మరి, వీళ్ళకు ఇందులో మాట్లాడాలి. ఇంత బ్యూటిఫుల్ ఉంది. పక్కనేమో దేవునికి ఆరతిస్తారు గంగా ఆరతి, దాని పక్కకేమో శవాలను చంపుతారు. దట్స్ ఎ బ్యూటీ నేచర్. ఇది ఘోరం త్రికోణి. ఘాట్ ఇక్కడ దాకా బాగా అంటే బాగా ఉన్నాయి ఘాట్. ఫేమస్ అంటే ఇదే మస్తు ఉంటుంది. అలాంటివి కూడా మీకు దొరుకుతాయి సెకండ్లో. ఇవన్నీ మాట్లాడుకోవాలి. 2-3 అయితే ఆగిపోతారు పైసలు. దొరికిందనుకో దోసుకుంటారు. ఎక్కడికైనా వెళ్ళండి మీరు, దొరికిందంటే దోసుకుంటారు. వేరేలా అంటే తెలివితేటలుగా వాడాలి. ఇప్పుడు చూడండి, ఏ స్టేట్కి పోయినా మనం తెలిసిపోతాం అట్టినే. వాళ్ళకి మన కల్చర్, మన డ్రెస్సింగ్ స్టైల్, మన మాటలు, మన ఫేస్ రీడింగ్ బాగా తెలుగులో ఉంది. అట్టినే మోసం చేస్తారు. మనం మోసం పోవాలి. ఇది కనబడుతుంది కదా బ్లూ పెయింటింగ్. గ్వాలియర్ ఘాట్ ఎట్లుంది, వావ్ కదా. చిన్న స్పెషల్ ఘాట్లే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. స్పెషల్ ఘాట్ బోట్ రైడింగ్లో ఎట్లుంటుంది. మన ఉజ్జయిన మధ్యమహేశ్వర్ మీరు టెంపుల్కి వెళ్ళాలి కదా, సేమ్
మస్తు చూడండి. ఇప్పుడు మనం 85 ఘాట్లు తిరుగుతాను. 85 ఘాట్లు మీకు వచ్చంటే దాదాపు నాకు తెలిసి మణికర్ణ ఘాట్ దాకా దింపుతాడు. మళ్ళీ అక్కడ ఆర్ట్ చూపెడతారు, తీసుకొని వెళ్తారు. అంతే తప్పించి ఎంతగానో ఎవరు చూపారు. ఓకేనా? ఇప్పుడు మనం ఫోటోలు తీసుకుంటాను. ఆపలే కాకపోతే మా నలుగురం ఉన్న మాట్లాడుకున్నాం కాబట్టి ఆపలే. ట్రెండింగ్లో అంటే ట్రెండింగ్లో వస్తాను. శివం ద బెస్ట్ వ్యూ అంటే దీనికి అట్రాక్షన్ పెయింటింగ్ బాగా. దుర్గా ఘాట్, బ్రహ్మా ఘాట్, ఇది బుద్ధిపర్కోట్ ఘాట్ కనబడుతుంది. ఫోటోలు తీసుకున్నాక నమో ఘాట్ ఇక్కడ స్టేషన్ అవుతారా. ఈ స్టేషన్ కాశీ ఇక్కడ దగ్గర పక్కనే కాశీ స్టేషన్ దిగి మనం ఇట్లా చూసుకుంటా మొత్తం ఘాట్ అంతా అక్కడ దాకా పోవచ్చు. మీరు ఎవరైనా వస్తే కాశీనే దిగులు నా బెస్ట్. బనారస్ పోయి మళ్ళీ ఆ నుంచి ట్రైన్ బెటరు. ఈ కాశీని ఇక్కడ ఇది దాటి ఈ బ్రిడ్జ్ దాటడం వల్లే కాశీ స్టేషన్ వస్తుంది. కాశీ స్టేషన్ వచ్చాను దిగి ఈ ఘాట్ ఎంబరాలు వచ్చాడు దొరుకుతాయి. రూమ్స్ దొరుకుతాయి, ఆసనమ్స్ దొరుకుతాయి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి తక్కువలో. లోకల్ ఫుడ్ అయితే ట్రై చేయండి. ఎప్పటికి మనదే కావాలి అదే కావాలంటే కాదు. ఎక్కడికి పోతే అక్కడికి డిఫరెంట్గా మొత్తం చూడండి. ఎట్లుంది వీళ్ళు చూసారా? ఇదంతా మళ్ళీ ఇదంతా ఏంటంటే మొత్తం ఇక్కడ బాగా స్టేల్స్ ఉన్నాయి. ఇదంతా గ్రౌండ్ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. మొత్తం డబల్ డెక్కర్ అంటే టికెట్స్ ఉంటుంది. కొందరు ఇట్లా గ్రూప్స్ వస్తారు బాగా మంది. ఎవరంటే వస్తారు తక్కువ తెలంగాణ గ్రూప్స్లో పోతుంది. నమో ఘాట్ లాస్ట్, ఇక నమో ఘాట్ లాస్ట్ అన్నట్టు కనబడుతుంది ఇక మీకు. ఇక్కడ స్టే చేయవచ్చు. ఇదేమో ట్రైన్, కింద ట్రైన్ పోతుంది, పైనేమో కార్లు, రోడ్డు వస్తుంది కదా. ఇది అవతల ఇక్కడ చూడు ఎన్ని బోట్లు ఉన్నాయి, 6 బోట్లు ఉన్నాయి. కొంచెం ప్రైజ్ మాట్లాడుకొని చేసుకోండి. ద బెస్ట్ అంటే ద బెస్ట్ ప్రైజ్ పెడతారు. తక్కువలో అంటే తక్కువలో చేసుకోండి. 400 రూపాయలకు ఈ నుంచి మొత్తం 85 ఘాట్లు చూపెడతాం. గంగా ఆరతి ఈవినింగ్ రైడ్ మార్నింగ్ ఈవినింగ్ చేయండి, మధ్యాహ్నం చేయకండి. అంత ఘోరంగా ఉండేది. దాన్ని కూడా మంచిగా ఉండేది. బెస్ట్ బ్రిడ్జ్ కిందేమో రైల్వే ట్రాక్, మీదేమో బ్రిడ్జ్, కార్లు బస్సులు ఇవన్నీ పోతాయి. హైలైట్ ఉంది డబుల్ డెక్కర్. లాస్ట్ ఇది ఇక్కడ పార్క్. మీకు కావాలనుకుంటే ఇక్కడ అడ్వెంచర్ కూడా వేయచ్చు. చేస్తాను దొరుకుతాను. నైట్ టైం అయింది కదా ఇక కొంచెం ఇదే లాస్ట్ వ్యూ ఉంటుంది. ఇదే లాస్ట్ నమో ఘాట్. ఈ నమో ఘాట్ నుంచి మనం టికెట్ మన అచ్చరకాడ తెలుస్తుంది. ఇక లాస్ట్గా అయిపోయింది ఇక ఘాట్స్. దీని ముంగటనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది కనబడుతుందిగా, దీని వెనకనే రైల్వే స్టేషన్ కాశీ. ఆడ దిగి మీరు నడుచుకుంటే దీని చుట్టూ పోయింటే మీకు రూమ్స్ అన్నీ దొరుకుతాయి. అన్నీ బతలాడు చేసుడు ఇవన్నీ కష్టం. కొంచెం బ్రెయిన్ వార్త అయిపోతుంది. బెటర్. గంగా ఆరతి దగ్గరికి వచ్చిన నమో ఘాట్ గంగా ఆరతి ద బెస్ట్. ఇప్పుడు ఫుల్ అయితే మంది కాలే, ఇంకా టైం ఉన్నది. టైం వచ్చేసి ఇక్కడ ఎన్ని బోట్లు వచ్చినాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉన్నది. మణికర్ణిక ఘాట్ ఇది.